జమ్మూ కాశ్మీర్లో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూలో బీజేపీకి ఊహించని పరాజయం ఎదురైంది. 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో బీజేపీ ఉంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఉంది. ఈసారి మహబూబా ముఫ్తీ పార్టీ టీడీపీ బొక్కబోర్ల పడింది. కేవలం 2 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో పీడీపీ ఉంది. మరోవైపు ఆజాద్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉమర్ అబ్దుల్లా ఉన్నారు. మహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూలో బీజేపీకి ఊహించని పరాజయం ఎదురైంది. 26 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. జమ్మూ కాశ్మీర్ లో 53 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ అంచనాలు తలకిందులైపోయాయి. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ కు కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమైంది. 2 పార్టీలు కూడా కలిసి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. 2 పార్టీలు కూడా దాదాపు 50కి మించి స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు చూసినట్టయితే ఇంకా స్పష్టత మరింత సమయం తర్వాత మరి కొద్ది నిమిషాల్లోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారం చేయబోతుంది అన్న అంశం మాత్రం స్పష్టంగా ఉంది. 2 పార్టీలే కాకుండా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా 3-4 స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా బీజేపీతో గతంలో అధికారాన్ని పంచుకుంటూ రాజకీయ అధికారాన్ని పంచుకున్నటువంటి పీడీపీకి ప్రజలు వ్యతిరేకించారు. బీజేపీతో ఎవరైతే అంటకాశారని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పడిందో ప్రజలంతా కూడా పూర్తిగా నిరాకరించారు. ఇంజనీరింగ్ నర్సరీ కూడా ఆ కోవలకే వస్తారు. ఇకపోతే ప్రధానంగా 370 ఆర్టికల్ రద్దు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలను చేయటం, అదేవిధంగా రాష్ట్ర హోదాను తొలగించడం, ఇవన్నీ అంశాలు కూడా ప్రజలకు కోపాన్ని కలిగించాయి. ఆ మేరకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత జమ్మూలో అసెంబ్లీ స్థానాలు పెరిగాయి. దాదాపు 43 స్థానాలకు పెరిగాయి. అయినప్పటికీ కూడా జమ్మూ ప్రాంతంలో బీజేపీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. లేకపోతే 47 స్థానాలు ఉన్నటువంటి కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మూకుమ్మడిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ మేరకు ప్రజల యొక్క సందేశం బీజేపీకి వ్యతిరేకంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపారు. ఆ మేరకు జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతరత్ర ఇండిపెండెంట్ కూడా కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, అధికారాన్ని కూడా పంచుకోవడానికి అభ్యంతరం లేదన్న అంశాన్ని ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు అండదండలు లేకపోయినప్పటికీ కూడా స్వయంగా ఈ 2 పార్టీలే కలిసి కూడా చాలా సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం సత్యం అన్న అంశం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.